గుంటూరులోని బ్రాడీపేటలో వేరియంట్ రియల్టర్స్ డెవలపర్స్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ మార్చి 15న ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ రియాలిటీ రంగంలో సరికొత్త శకాన్ని అందించడం కోసం వేరియంట్ ఇప్పుడు వైబ్రెంట్ సిటీ గుంటూరుకి చేరుకుంది. ప్రస్తుతం అమరావతి పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని వేరియంట్ సంస్థ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రాజెక్టులను నిర్మించడానికి సిద్ధంగా ఉంది. వేరియంట్ సంస్థ చైర్మన్ అండ్ ఎండీ నిరంజన్ శృంగవరపు గారు ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి, అమరావతి అభివృద్ధికి అనుగుణంగా వేరియంట్ అందించబోయే ప్రాజెక్టుల గురించి చెప్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. హలో ఆల్, ప్రెజెంట్ మనతో ఉన్నారు వేరియంట్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నిరంజన్ శృంగవరపు గారు. హాయ్ సార్. హలో అండి. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్, ఈ రోజు మన వేరియంట్ ని లాంచ్ చేశారు కదా. సో సార్, ఇప్పుడు మన వేరియంట్ యొక్క మెయిన్ విజన్ ఏంటి, అసలు మీరు ఏం ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు? ముందుగా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ కూడా వేరియంట్ ఇన్ఫ్రా రియల్టర్స్ అండ్ డెవలపర్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం గుంటూరులో వేరియంట్ ఇన్ఫ్రా గ్రాండ్ లాంచింగ్ చేయడం జరిగింది. దానికి ఎంతోమంది శ్రేయోభిలాషులు, మిత్రులు దేశ విదేశాల నుంచి, అమెరికా నుంచి కావచ్చు, దుబాయ్ నుంచి కావచ్చు, హైదరాబాద్ నుంచి చాలా మంది ప్రముఖులు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి వేరియంట్ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ అందరినీ కూడా వాళ్ళు అభినందించడం జరిగింది. సో మా యొక్క ముఖ్య ఉద్దేశము సన్ రైజ్ స్టేట్ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి, అలాగే గ్రోత్ విజన్లో అమరావతి సరౌండింగ్స్ అన్నింటిలో కూడా ముందు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ముఖ్య భూమిక పోషించబోతుందని చెప్పేసి మేము బలంగా నమ్మడం వలన మేము అంటే గ్రూప్ ఆఫ్ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా రావడం, ఇక్కడికి వచ్చి ఇన్ఫ్రా రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ముఖ్యంగా అమెరికా, గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడికి తీసుకొచ్చి మేము భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆలోచించడం జరుగుతూ ఉంది. సో సార్, మీరు ఆంధ్రానే ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు? హైదరాబాద్, తెలంగాణ తీసుకోవచ్చు, ఎందుకని మీరు ఆంధ్ర సైడ్ మాత్రమే ఇనిషియేట్ చేయాలనుకున్నారు? మేము ఆంధ్ర సైడ్ మాత్రమే చేయట్లేదండి, బట్ అమరావతి ఫోకస్డ్గా నెక్స్ట్ 5 years డెవలప్మెంట్ జరగబోతా ఉంది కాబట్టి ఈరోజు ఆఫీస్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మా ఫోకస్ ఇప్పుడు కూడా 2 తెలుగు రాష్ట్రాల మీద ఉంటుంది. మాకున్నటువంటి ఐటీ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, మాకు ఇన్ఫ్రా రంగంలో అమెరికాలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్తో ఈ 2 తెలుగు రాష్ట్రాలు కూడా కొత్త రకంగా ఈ ఇన్ఫ్రాలో ఎటువంటి మార్పులు తీసుకురాగలుగుతాం, ఏం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. సో సార్, ఏమేమి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్నారు వేరియంట్ ఇన్ఫ్రాలో? మేము ఇది గ్రౌండ్ వర్క్ దాదాపు 8 months నుంచి స్టార్ట్ చేసామండి. మనకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ పైప్ లైన్లో ఉన్నాయండి. మనకి హైదరాబాద్లో తీసుకుంటే ఫ్యూచర్ సిటీలో ఒక హారిజాంటల్ డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాం. అలాగే ఇక్కడ ఒంగోలు దగ్గర ఉన్నటువంటి మద్దిపాడులో ఒక హారిజాంటల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ దర్శి దగ్గర ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతా ఉన్నాం. మేము అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అన్నింటిలో కూడా శాటిలైట్ టౌన్షిప్స్తో రాబోతా ఉన్నాం. అలాగే అమరావతిలో కూడా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయబోతా ఉన్నాం. సార్, మీరు ఎన్ఆర్ఐ కదా, సో అక్కడ నుంచి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలనుకుంటున్నారు, దాని గురించి మాకు ఏమైనా చెప్తారా? తప్పకుండా అండి. ఈ వేరియంట్ ఇన్ఫ్రా తరఫున, ఎందుకంటే నేను, నాతో పాటు మిత్రులు చాలా మంది కూడా దీంట్లో భాగస్వామ్యం కాబోతా ఉన్నారు. మేమందరం కూడా కలిపి రాబోయే 5 సంవత్సరాల్లో కూడా దాదాపు 1,000 కోట్ల రూపాయల వరకు ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి రాబోతాం. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఇన్ఫ్రాలో మా మార్కును చూపించాలనే ఉద్దేశంతో పనిచేయబోతా ఉన్నాం. రాబోయేటువంటి ప్రాజెక్ట్స్ వైజ్గా త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వచ్చి కలుస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.